హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సంక్రాంతి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు. చాలామంది టైం లేకపోతే పిండి వంటలు తయారు చేయడం రాక బయట మార్కెట్లో కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఒకే రోజు మేమైతే చక్రాలు, చెక్కలు అలాగే సున్నుండలు తయారు చేసాము. అన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంకా చక్రాల తయారీలోకి వెళ్ళినట్లయితే ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. మేమైతే బియ్యపిండి తీసుకున్నాము. బయట మార్కెట్లో అమ్ముతారండి బియ్యపిండి. ఒక పావు కేజీ బియ్యపిండికి మేము 2 స్పూన్స్ వరకు వామ్ యాడ్ చేసుకున్నాము. అలాగే 2 ½ ఐస్ క్రీమ్ స్పూన్స్ క్వాంటిటీ తోటి సాల్ట్ యాడ్ చేసాము. 4 ½ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, గొడ్డుగారం అనమాట, అది యాడ్ చేసాము. అలాగే ఇందులో ఇంకా కొద్దిగా వెన్నపూస కూడా యాడ్ చేసామన్నమాట. అంటే ఒక పావు కేజీ బియ్యపిండి కాబట్టి ఒక 200 గ్రామ్స్ వరకు యాడ్ చేసామన్నమాట. చాలామంది వెన్నపూస ఎందుకులే అని చెప్పేసి అది స్కిప్ చేసి అందులో హాట్ వాటర్ యాడ్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అదొక స్మెల్ వస్తుంది. చక్రాలైతే అంత బాగోవన్నమాట. అలాగే ఇందులో నానబెట్టినటువంటి మినపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసాము. ఒక 200 గ్రామ్స్ వరకు. ముందుగానే ఒక 1 అవర్ బ్యాక్ మినపగుళ్ళని వాటర్లో నానబెట్టేసుకొని దాన్ని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని మనకి పేస్ట్ వస్తుందన్నమాట. దాన్ని మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని సేమ్ ఇంకా కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఆ తర్వాత చక్రాల గిద్దల్లో కొద్దిగా వేసుకొని పిండిని ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి చక్రం అనేది రౌండ్గా వస్తుంది. మనము ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంతా కూడా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. ఇక మా చక్రాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. చాలా బోల్గా కూడా ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. ఇంకా తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఒక టిఫిన్ నిండా రెడీ చేసి పక్కన పెట్టేసాము. నెక్స్ట్ సున్నుండలు ఇవి కూడా తయారు చేసామండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మొత్తం కూడా జస్ట్ ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పౌడర్ సున్నుండలకి, ఇది వచ్చేసి బెల్లము అలాగే మినపప్పు పౌడర్ అనమాట. నేను ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. పావు కేజీ తెల్ల మినపగుళ్ళు తీసుకున్నానండి. అందులో ఒక 2 పెద్ద గడ్డలు బెల్లం అనమాట. అవి రెండింటిని కూడా మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకోవడానికంటే ముందు మినపగుళ్ళని ఏం చేయాలంటే ఆయిల్ లేకుండా బాండీలో లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అందులో బెల్లం 2 గడ్డలు వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. మరీ లేహ్యంలాగా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే మీరు తినేటప్పుడు కొంచెం మన పంటికి తగులుతా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో పావు కేజీ మినపప్పుకి పావు కేజీ నెయ్యి వరకు యాడ్ చేసుకోవాలి. చాలామంది ఆయిల్ ఎక్కువ వేయకుండా లైట్‌గా వేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉండ చుట్టేటప్పుడు తొందరగా చుట్టుకోదనమాట. అలాగే పొడిగా రాలుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా యాడ్ చేశాను. అయినా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తే 30 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందనమాట ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే. అలాగే మీ టేస్ట్‌ని బట్టి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఒక హాఫ్ స్పూన్ వరకు నేను ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేశాను. ఇలా నెయ్యిని కూడా కొద్దిగా పోసుకుంటూ మొత్తాన్ని చిన్న ఉండలుగా చేసుకున్నాను. ఒకేసారి నెయ్యి మొత్తం వేస్తే పిండంతా పీల్చేస్తుందనమాట. ఇంకా ఫర్దర్‌గా కిందున్న పిండికి నెయ్యి అనేది సరిపోదు. టోటల్‌గా కొద్దిగా వేసుకుంటూ ఉంటే మీకు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా చేసుకున్నానండి. అప్రాక్సిమేట్‌గా ఒక 30 వస్తాయన్నమాట పావు కేజీ మినపగుళ్ళకి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేశాను. చాలా టేస్టీగా వచ్చాయండి. అదిరిపోయాయన్నమాట మా సున్నుండలు కూడా. ఇంకా తర్వాత లేట్ అయిపోతుంది, చీకటి పడుతుంది అని చెప్పేసి తొందరగా చెక్కలు కూడా తయారు చేసామండి. ఇంకా సున్నుండలైతే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసాం పక్కన. చెక్కల రెసిపీని మాత్రం అనదర్ వీడియోలో చూపిస్తానండి. ఇంకా టైం సరిపోలేదని చెప్పేసి నేనైతే షూట్ చేయలేకపోయాను. అక్కడికి ఇంక మా మమ్మీ అయితే ఫాస్ట్‌గా కలిపేస్తూ ఉన్నారు చెక్కలకి. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక అప్రాక్సిమేట్‌గా ఒక 1 ½ కేజీ వరకైతే మేము చెక్కలు కూడా చేసుకున్నామండి. చెక్కల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మనము చేసే ప్రాసెస్ దేనికైనా ఒకటే అనమాట. మరిన్ని వ్లాగ్స్ తోటి మీ ముందుకొస్తానండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్.